మీ నర్సనం తెచ్చాను. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ అన్నసార గ్రామంలోని 15వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఉరుసు అంటే ఇక్కడ ఈ ఉరుసుకు సంబంధించి అప్పగారు ఒకసారి కొత్త కుటుంబం నాయుడు. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నూతన పీఠాధిపతిగా ఉన్నారు కాబట్టి వారితో కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఈ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి వాళ్ళు. నేను सूफी शाह मोहम्मद हुसैन सत्तारी खादरी इलियास कुतुब हुसैन जानशीन खानखाए हाशमी अन्ना सागर जोगीपेट ఈ శ్రీ శ్రీ సద్గురు सूफी शाह मोहम्मद हुसैन सत्तारी खादरी उर्फ आबिद हुसैन వారి 76వ ఉర్స్ షరీఫ్ మరియు सूफी शाह मोहम्मद गुलाम रसूल इलियास साबिर हुसैन सत्तारी खादरी గారి 23వ ఉర్స్ షరీఫ్ ఉత్సవాలు జరపబడు. అవి డేట్స్ 15th నాడు గంధం, 15 నాడు గంధం ఉంటుంది, 16 నాడు దీపారాధన, 17 నాడు మొత్తం టోటల్లీ క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో పెద్ద గురువులు మన నిర్మల్ పీఠాధిపతి కూడా ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. మళ్ళా మినిస్టర్ గారు కూడా విజిట్ చేస్తున్నారు. ప్రతి స్టేట్ నుంచి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, యూపీ కానీ, ఇతర దేశాల నుంచి కూడా, అమెరికా కానీ, ఆస్ట్రేలియా, లండన్, అక్కడి నుంచి ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్, తెలంగాణ ఉన్నది, మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి భక్తులు విజిట్ చేస్తారు. మొత్తం ప్రార్థనలు నడుస్తాయి. ప్రార్థనలు ఏమేమి మొక్కు ఉంటుందో వాళ్ళకి మొక్కులు ఎందుతుంది. ఇప్పటివరకు అయితే మంచిగా ఉత్సవాలు నడిచినాయి. మా ఫాదర్ ఉండే, ఇప్పుడు కూడా ఫాదర్ చేతులతోటే అయితే మేము ఫాదర్ ఉన్నప్పుడు వచ్చినాము. ఫాదర్ ఉన్నప్పుడు వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫాదర్ ఆరోగ్యం బాగాలేదని మన పీఠాధిపతులు, పెద్ద పీఠాధిపతులు వచ్చి నన్ను నిర్ణయించారు. ఎందుకంటే 20 ఏళ్ళు ముందే నన్ను ఆల్రెడీగా పీఠాధిపతిగా ఫాదర్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు నేను యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇక్కడికి వస్తామంటే, ఎందుకంటే మా తమ్ముడు ఉండే కాబట్టి ఆ తమ్ముడికి అప్పచెప్పిన. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మొన్న ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను మళ్ళా పెద్ద పీఠాధిపతులు, బీజాపూర్ పీఠాధిపతి సయ్యద్ ముర్తుజా హుసైని, మళ్ళా నిర్మల్ సద్గురు జిషాన్ పాషా గారు వాళ్ళు వచ్చి నాకు కొత్తగా అంటే ఇప్పుడు అంత మంచిగా అందరు భక్తులు మంచిగా ఇలా హిందూ లేదు, సిక్ లేదు, ఈసాయి లేదు, అర్థమైందా, అందరూ పాల్గొని వాళ్ళ ప్రార్థనలకు వాళ్ళు మంచిగా మొక్కి వాళ్ళ ఏమేమి ఉందో అది కోరికలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మనకు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేసి ఏర్పాటు అంటే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సార్. ఇప్పుడు 15th నాడు 11 o'clock ఒక హల్కా అవుతుంది. హల్కా తర్వాత మొత్తం దర్గాలో వాషింగ్ చేస్తారన్నట్టు, వసూలు అంటారు దానికి. వసూలు అయిన తర్వాత మొత్తం అన్నదానం నడుస్తుంది. దాని తర్వాత గంధం స్టార్ట్ అవుతుంది. గంధం స్టార్ట్ అయిన తర్వాత మరో ఖవాలీలు ఉంటాయి. మరి నెక్స్ట్ డే దీపాలు అంటే మొత్తం దీపాలు పెట్టేస్తారు. దాని తర్వాత ఇక మళ్ళీ ఖవాలీలు అయింది. మళ్ళీ కొద్దిగా ఒక జల్సా ఉంటుంది అన్నట్టు, జల్సే అజ్మతే ఔలియా అని. దాంట్లో మొత్తము పెద్ద పెద్ద ఏమంటారు స్కాలర్స్ వచ్చి మందికి మొత్తం దీని గురించి చెప్తారన్నమాట, అవగాహన కల్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు రేపు కాలంలో ఎట్లా ఉండాలా, మొత్తం కలిసిమెలిసి ఉండాలా, మన దేశానికి అందరు కలిసి ముందుకు తీసుకుపోవాలా, ఇవన్నీ వాళ్ళు మనం అవగాహన ఇస్తారు సార్. దాని తర్వాత 17th నాడు హల్కా అవుతుంది. పొద్దున 8 గంటలకు, మరి 10 o'clock ఖవాలీ అవుతుంది. 12 గంటలకు మళ్ళీ ఫాతిహాలు అయిపోతాయి, అన్నదానం స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఏర్పాటు సంబంధించి ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి ఇక్కడ వాటర్ సప్లై అందరికీ నేను అప్లికేషన్ ఇచ్చాను. అందరు పర్మిషన్ ఇచ్చారు. పోలీసు కూడా బందోబస్తు కూడా మంచిగానే అవుతుంది. వాటర్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మున్సిపాల్లో కూడా ఇచ్చాను. మున్సిపాల్లో కూడా మొత్తం
క్లియర్ చేసేసి వాళ్ళు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచిగానే నాకు సహకారం చేశారు. మినిస్టర్ సార్ కూడా వస్తున్నారు, పదహారు దామోదర్ రాజ్ నరసింహ గారు కూడా వచ్చి బీచ్ చేస్తానని చెప్పారు. నేను పత్రిక అయ్యాక వాళ్ళు కూడా బీచ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ వచ్చే అతిథులకు స్వాగతం ఏ విధంగా ఉంటుంది? వచ్చే అతిథులకు మీ పిలిపించుకుంటుంది కదా? పిలుపు అంటే పిలిపిస్తున్నాం సార్. మనం అయితే ఈజీగా ఇట్లనే ఇన్విటేషన్స్ ఇస్తున్నాము. కాబట్టి ఇక ప్రతి సంవత్సరం అయ్యే కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఎందుకంటే అందరు ఫార్మర్స్ శిక్షులు ఉంటారు, బయటకెళ్ళి కూడా చిట్టులు ఉంటారు. వాళ్ళకు కూడా అంత అవగాహన ఉంది, గుర్తుందని. వాళ్ళకి మనం అది చేసే అవసరం ఏం లేదు. అందరు కూడా గంధాలు అంటే గంధాలు అంటే మనకు గంధము ఫస్ట్ డే మన ఇంటి గంధం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే దీపావళి తర్వాత డాకూర్ గంధం ఉంటుంది, మరి అమీర్పేట గంధం ఉంటుంది, మాచారం గంధం ఉంటుంది. మిగతా తావులకి వెళ్ళి గంధాల వస్తాయి. కనీసం దగ్గర అంటే ఒక 8 గంధాల్స్ అయితే ఆనాడు సెకండ్ డే వస్తుంది. దాని తర్వాత థర్డ్ డే అయితే క్లోజింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పబ్లిక్ మరి మీరు ముఖ్యంగా లాస్ట్ అంటే ఉరుసు కార్యక్రమం సంబంధించి ప్రజలకు ఎలాంటి అవగాహన అంటే రావాలి సార్. వాళ్ళు అందరూ వచ్చి మన మొక్కులు మొక్కి అర్థమైంది. ఇక దేవుడు అందరికీ సహకరించాలి. అన్ని మొక్కులు వాళ్ళకి చెందాలని నేను కోరుతున్నాను. కులమతం ఏం లేదు మన దగ్గర. కులమతం అనే సమస్యనే లేదు. అందరు రావచ్చు, అందరు పోవచ్చు, వస్తువులు పోతున్నారు మనది. ఎందుకంటే ఇది గురుత్వం, దాంట్లో మతము కులము ఏముండదు, అందరు మనోళ్ళే. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మన ఏమేమి కోరికలు ఉన్నాయో కోరుకొని వాళ్ళ మొత్తము ఆఫీస్ సర్కార్ కానీ సాబర్ సర్కార్ కానీ వాళ్ళ కోరికలను తీరాలని నేను కోరుతున్నాను. అయితే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ముస్లింలు ఎంత ఉంటే హిందూ కూడా అంతే ఉంటారు. వాస్తవం సేమ్ టు సేమ్. 50% వాళ్ళు ఉంటే 50% వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది. ఈ దీంతో ఈ గుడి నుంచి చాలా ప్రేమ ఉంది, అందరికి ప్రేమ ఉంది. కాబట్టి ఇక్కడ మతం లేదు కదా, మతం కులం ఏం లేదు. కాబట్టి అందరు కూడా అంతే సమానంగా విష్ చేస్తారు అన్నట్టు ఇట్లా. కాబట్టి ఈ కార్యక్రమాలు మేము కూడా కోరేది ఒకటి, అంటే మీరు ఇక్కడ వచ్చే ప్రజలకు మరియు సంబంధించిన అధికారులకు మరియు ఇక్కడ వచ్చే గురు బోర్డు తీసుకున్న చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సహకరించాలని మనసు పీఠాధిపతిగా మీరు ఉన్నారు. కాబట్టి మా ఛానల్ ద్వారా కూడా బిల్కుల్ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. మీరు వచ్చి మా ఇంట్లో విజిట్ చేశారు, మీకు కూడా చాలా థ్యాంక్స్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా థ్యాంక్స్, మున్సిపాలిటీ వాళ్ళకి కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి, అందరికీ నాది ఇక్కడికి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. కంపల్సరీ 15 తారీఖు నుంచి 17 తారీఖు వరకు జరిగే ఉత్సవాల కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయగలరు. మనస్ఫూర్తి మీ నష్టం.